హలో బ్యూటిఫుల్ పీపుల్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా ప్లాంట్ స్టోరేజ్ చూపించబోతున్నాను గాయ్స్. ఇది ఫ్లవర్ చాలా బాగుంటుంది కదా. సో ఇదైతే పింక్ రోజెస్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటాయి చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పింక్, ఇట్లాంటి సేమ్ ఇదైతే వైట్ రోజ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మందారం. ఇది ఫ్లవర్ ఇంకా పూయలేదు, పూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్లవర్ పూసినప్పుడు నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఇలాంటిది సేమ్, కాకపోతే ఇదైతే ఆరెంజ్ కలరు మందారం. సో చాలా బాగుంటుంది కదా పూజలప్పుడు గట్ట మంచిగా. అండ్ ఇది వచ్చేసి స్వీట్ లెమన్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ ఇదైతే స్వీట్ లెమన్. సో చిన్న చిన్న పిందులు అయితే వేసాయి. ఇంకా ఇది వచ్చేసి పచ్చిమిర్చి. మా మమ్మీ అన్నీ మంచిగా ఇంట్లోనే పెంచుతారు. మా మమ్మీకి చాలా ఇష్టం అన్నమాట మొక్కలు అంటే. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి బెండకాయ ఎవరికి ఇష్టం చెప్పండి. నాకైతే ఫ్రై ఇష్టము కర్రీ కంటే. ఇంకా ఇక్కడ వచ్చేసి కలబంద అయితే ప్రతి ఇంట్లోనే ఉంటుంది. మన ఫేస్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కదా కలబంద. సో ఇది చామంతి మొక్క. చామంతి పూలు అయితే ఇంకా పూయలేదు, మేబీ ఇది ఎప్పుడు పూస్తారో నాకు తెలియదు సరిగ్గా. అండ్ ఇది వచ్చేసి పసుపు మొక్క అంటారు. సో కింద పసుపు కొమ్మలు ఉంటాయి, పచ్చి కొమ్మలు. సో అది కూడా ఫేస్కి అయితే రాసుకుంటే బాగుంటుంది కదా. అండ్ దీని పేరు నాకు తెలీదు, సంథింగ్ ఏవో చక్రాల పూలేమో అంటారు. ఇంక ఇది వచ్చేసి పుదీనా అయితే నాకు చాలా ఇష్టం. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టము. సో బిర్యానీలో మంచి ఫేవరెట్ టేస్ట్ ఇచ్చేది పుదీనా కదా. సో నాకు అందుకే ఇష్టం అనమాట. ఇంక ఇది వచ్చేసి వంకాయ నాకు అస్సలు ఇష్టం ఉండదు. మా మమ్మీ మా చెల్లి అయితే మంచిగా తింటారు, నాకైతే ఇష్టం ఉండదు. అండ్ ఇది వచ్చేసి నాసు మొక్కలు. ఇది మార్నింగ్ టైం అయితే పూస్తాయి, వర్షం వచ్చినప్పుడు అయితే అవి అట్లానే ఉంటాయి, బట్ ఇప్పుడు వాడిపోయాయి. ఇది సన్నజాజి మొక్క. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి గాయ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఇంకా చూపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇంకొక మొక్క గురించి కూడా నేను మీకు చెప్తాను. ఇదే అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయండి. బాయ్ బాయ్.